జగన్లో తక్కువ ఏంటి, పవన్ కళ్యాణ్లో ఎక్కువ ఏంటి? జగన్లో తక్కువ అంటే అన్ని అరాచకాలు, సొంత భూములను తీసుకోవడం, ఆయన సంపాదించుకోవడమే ఎక్కువ ఉంది. పవన్ ఆయన సీఎం ఇంకా పిఎం కూడా అవ్వచ్చు. అందరూ డబ్బు కోసం ఆశపడుతూ ఉంటారు. ఈ కాలంలో అది మానేసి కూడా ట్రై చేయటం అనేది నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పచ్చు. ఏ సందర్భాన్ని అనిపించారు కళ్యాణ్ గారు భగత్ సింగ్? సినిమా ఇన్ఫ్లుయెన్స్ అంతా. అండ్ మోర్ ఓవర్ హీ స్టిక్ టు ద ఆయన ఏమేమి చేయాలనుకుంటుండో అది చేస్తుండు. సో సార్ట్ ఆఫ్ అట్లా కొట్టిన అంతే. లైక్ డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. నిజాయితీగా చేస్తున్నారు అనిపిస్తుంది. ఆ యువతకు మంచి చేస్తారు అనుకుంటున్నారా కళ్యాణ్ గారు? ఖచ్చితంగా జరుగుతుంది. అదర్ రాజకీయ నాయకుడికి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి? రియాక్ట్ అవుతున్నారు చాలా తొందరగా, చాలా వాటికి సొల్యూషన్స్ కూడా తీసుకుంటున్నారు. లోకల్ ప్రజల మీద చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడుతున్నారు. అది చాలా బాగుంది. రోజుకు 2 కోట్లు తీసుకున్న వ్యక్తి సినిమాలలో లగ్జరీ లైఫ్, అలాంటిది ఎండల్లో వానల్లో ఉంటున్నారు కదా, ఎలా? అదే ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు. అంత లగ్జరీ లైఫ్ వదిలేసేసి, ఈవెన్ మనమైనా కానీ వదులుతామో లేదో, ఆయన వదిలేసి మన కోసం తిరుగుతున్నాడు. మేబీ ఆ మంచి అంతా ప్రజలకు అందితే చాలా బాగుంటుంది. ప్రజల కోసం అడవికి వచ్చిన రాముడు అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ గారు? ఖచ్చితంగా అనుకోవచ్చు. కళ్యాణ్ గారు ఈ వీడియో చూస్తుంటే మీరు ఆయనకి ఏం చెప్తారు? మీరు బాగా చేస్తున్నారు, అలాగే కంటిన్యూ చేయండి. మీ ఎఫర్ట్స్ మాకు కావాలి. మీరు అదే పొజిషన్లో ఉండాలి, సీఎం అవ్వాలి. మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? అంటే ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఉంటుంది కదా ఆయన దగ్గర. హెల్పింగ్ నేచర్ బాగుంటుంది. రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి? ఈయన దాంట్లో స్వార్థం ఉండదు. సెల్ఫింగ్, ఆయన స్వార్థం ఉండకుండా అందరి గురించి చేయాలనేది ఉంటుంది కదా ఆయన దగ్గర. అంటే మేడం, మన పిల్లల కన్నా ఎవరు ఎక్కువ కాదు, అలాంటిది నా పిల్లల కన్నా ప్రజలు ఎక్కువ అన్నాడు. ఎలా అనిపిస్తుంది మేడం ఇలాంటి మాటలు విన్నప్పుడు? ఇట్లాంటి రాజకీయ నాయకుడే కదా కావాలని ప్రజలకు అనిపించేలాగా ఉన్నాడు. ఇలానే ఉంటే ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా కళ్యాణ్ గారు? ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ డిప్యూటీ సీఎం అయింది కదా, ఇట్లానే ఉంటే సీఎం కూడా కావచ్చు. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరు? పవన్ కళ్యాణే. మేడం, రోజా మాట్లాడుతూ నేను ఇప్పుడు పిఠాపురం వెళ్ళినా గెలుస్తా అనింది. సో అలా అనింది కదా, ఎలా అనిపిస్తుంది? కరెక్టేనా? గెలవదు ఆమె. రోజా దగ్గర మీ ఒపీనియన్ ఏంటంటే? ఎప్పుడైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ హీస్ డూయింగ్ గుడ్, హీస్ డూయింగ్ వాట్ సీఎం నీడ్స్ టు డూ, అండ్ హీస్ లైక్ బెటర్ దెన్ ఎనీవన్. కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? హీస్ స్టిల్ విత్ హిస్ ఐడియాలజీ. ఆయన ఏమనుకుంటాడో అది చేసేస్తాడు. బట్ ఇప్పటివరకు అనేది మంచిగా అనుకున్నాడు, ఇప్పుడు మంచిగా అనుకోవాలని కోరుకుంటున్నాను అంతే. అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటండి? పెద్ద డిఫరెన్స్ అంటే హీ కేమ్ ఫ్రమ్ అ సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెము హీ హ్యావ్ అన్ ఐడియా లైక్ హౌ టు పుల్ పీపుల్. బట్ హిస్ అంటే ఆయన చెప్పేదానిలో కూడా మాట ఉంటుంది. అది రాంగ్ ఏం చేయడం అనుకుంటున్నాను నేనైతే. డిప్యూటీ సీఎంగా జీతం తీసుకోవట్లేదు, సినిమాలు చేసిన డబ్బులు ప్రజలకే పెడుతున్నారు. ఎలా అనిపిస్తున్నాను? హీస్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ. ఇంకా అట్లాంటి పొలిటీషియన్స్ ఇంకా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అంటే కళ్యాణ్ గారు అంటే చూస్తున్నామన్నా మనము అదర్ లాంగ్వేజ్లో కూడా, అంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళినా మంచి ఆదరణ ఉంది ఒక పొలిటీషియన్గా. ఎలా అనిపిస్తుంది? ఒక మంచి యాక్టర్ లాగా ఉండి నౌ హీఈస్ అ పొలిటీషియన్. అండ్ మోర్ ఓవర్ మంచి వాళ్ళకి వెళ్ళనైనా లైక్ అంత ఆదరణ దొరుకుతుంది. సో అట్లాంటి ఇంకా యాక్టర్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను నేను. అట్లాంటి కళ్యాణ్ గారిని కిందికి లాగాలని చాలా మంది చూస్తున్నారు. సో దాని గురించి వాళ్ళు ఎంత అయినా కూడా ఎట్లనైనా రాసున్న వాళ్ళకి ఎట్లయినా పైన పోతారు, ఎట్లనైనా వాళ్ళకి ఫేట్ అదంతా, మనం ఏం చేయలేము. డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తున్నారు? సూపర్ ఉంది. ఏం నచ్చిందమ్మా? ఏం చేసినా కరెక్ట్ ఉంటుంది. ముందు నుంచి కరెక్ట్ ఉంది, ఎప్పుడు కరెక్ట్ ఉంటుంది. కళ్యాణ్ గారు చిన్న చిన్న గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అన్నీ హైలైట్ సూపర్ ఉంటాయి. కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటండి? క్వాలిటీ అంటే ఆయనకి ఏం కావాలో ఆయన చూసుకోడు, ప్రజలకి ఏం కావాలో ఆయన చూస్తాడు ఫస్ట్. అక్కర్లేని కూడా ఆయన హై క్వాలిటీ లగ్జరీ అనిపించాలని కూడా అనుకోడు ఆయన. ఇంకా ఏదైనా లేబర్ బాగుండాలనుకుంటాడు అంతే. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు కళ్యాణ్ గారు. ఖచ్చితంగా. రాబోయే రోజుల్లో ఎలాంటి అధికారంలో ఉండొచ్చు? సీఎం అలా సీఎం దేశం ప్రధాన మోడీ నుంచి అంటే ఒక విలేజ్లో చిన్న పిల్లాడి వరకు కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తులే. సో ఈ మాస్ వైబ్ ఎలా అనిపిస్తుంది? సూపర్. అసలు అది ఎవరికి ఉండదు, అది ఒక పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉంటుంది. అలా ఏ నాయకుడైనా తన పిల్లల తర్వాతే ప్రజలు అంటారు, కానీ ఈయన ప్రజల తర్వాతే పిల్లలు అంటున్నారు. ఎలా అనిపించింది? అది ఆయనకు ఉన్నది అంతే, అది ఆయన బ్లడ్లో ఉంది. అది
ఫ్రీడమ్ ఫైటర్స్లో కళ్యాణ్ గారిని చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తారు? చెగువీర్. ఏ సందర్భాన్ని అనిపించారు? ఏదైనా ఆల్ టోటల్ A to Z. కళ్యాణ్ గారిని కొంతమంది కిందికి లాగాలనుకుంటున్నారు, అయ్యే పనే అది? అసలు అవ్వదు అది, ఎందుకంటే అది ఇక్కడ గుండెలో ఆటలో ఉండిపోయేది, అందరి ఫ్యాన్స్ అందరికి ఉండిపోయింది అది. ఆల్ ఇండియా దాన్ని ఎవరు తీయలేరు ఇక, అది ఫిక్స్ ఇక.